హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఏర్పడినటువంటి మొట్టమొదటి చంద్రగ్రహణం మార్చిలో ఎప్పుడు ఏర్పడుతుంది, ఏ తేదీన ఏర్పడుతుంది, అలాగే సూతకాలం ఎప్పుడు అనేటువంటి విషయాలతో పాటు ఈ చంద్రగ్రహణం సమయంలో ఏ మంత్రాలను జపిస్తే ఎంతటి శక్తి లభిస్తుంది, అలాగే చంద్రగ్రహణం రోజు చేయవలసిన పనులు, చేయకూడనటువంటి పనులు, ఇలాంటి మరిన్ని విషయాలని తెలుసుకుందాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో 2 చంద్రగ్రహణాలు అయితే సంభవించబోతున్నాయి. మరి మొదటి చంద్రగ్రహణం వచ్చేసి మార్చిలో ఏర్పడనుంది, రెండవది సెప్టెంబర్ నెలలో ఏర్పడనుంది. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతుంది. మరి చంద్రగ్రహణానికి సూతకాలం అయితే 9 గంటల ముందు ప్రారంభమవుతుంది. సూతకాలం ప్రారంభమైనప్పుడు దేవాలయాలు అనేవి మూసివేస్తారు. సూతకాలంలో భోజనం చేయడం, వంట చేయడం, నిద్రించడం, పూజలు చేయడం, శుభకార్యాలు వంటివి నిషేధించబడ్డాయి. మరి గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఇలాంటి వారైతే తప్పకుండా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్తున్నారు. 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే, మరి ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 25వ తేదీ సోమవారంన ఏర్పడనుంది. ఈ రోజున పౌర్ణమి సాయంత్రం 6:45 చంద్రోదయం అయితే అవుతుంది. అయితే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ చంద్రగ్రహణం మొదటి స్పర్శ ఉదయం 10:23 పెనుంబ్రాతో ఉంటుంది. పెనుంబ్రా నుండి చివరి స్పర్శ మధ్యాహ్నం 3:01 ఉంటుంది. పాక్షిక గ్రహణం మొత్తం వ్యవధి 4:35. మరి భారతదేశంలో అయితే మనకి లేదు కదా గ్రహణం. మరి సూతకాలాన్ని పాటించాలా? భారతదేశంలో అయితే చంద్రగ్రహణం కనిపించని కారణంగా సూతకాలం చెల్లదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో మార్చి 25న అంటే చంద్రగ్రహణం రోజు ఏదైనా శుభకార్యాన్ని జరుపుకోవచ్చు. మనకి ఈరోజే హోలీ పండుగను కూడా జరుపుకుంటాము. సో అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. మరి మనకైతే చంద్రగ్రహణం లేదు. మరి ఏ ప్రాంతాల వారికి ఈ గ్రహణం అనేది కనిపిస్తుందో చూద్దాం. ఈ చంద్రగ్రహణం ఉత్తర, తూర్పు ఆసియా, అలాగే యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆర్కిటిక్, అంటార్కిటికాలోని చాలా ప్రాంతాల్లో అయితే చంద్రగ్రహణం కనిపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు రాహువు, కేతువుల నుంచి పీడింపబడతాడు. ఈ సమయంలో చంద్రుని శక్తి బలహీనమైపోతుంది. అందుకే ఈ గ్రహణం ముగిసేంత వరకు పూజలు చేయకూడదని అయితే పండితులు చెప్తారు. అయితే చంద్రగ్రహణ సమయంలో శక్తివంతమైన మంత్రాలను జపించడం వల్ల గ్రహణానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. మరి చంద్రగ్రహణంలో ఏ మంత్రాలను పఠిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకుందాం. దానికన్నా ముందుగా మీకు ఒక సందేహం రావచ్చు. చంద్రగ్రహణం అయితే మనకి ఈసారి భారతదేశంలో లేదు కదా, మరి ఈ మంత్రాలని జపించవచ్చా లేదా అనేది. గ్రహణం అయితే పడుతుంది కాబట్టి, ఎక్కడున్న చంద్రగ్రహణం అనేది ఉన్నది కాబట్టి గ్రహణ సమయంలో మంత్రాలను జపించడం వల్ల మనకి మంచి కానీ చెడు జరగదు. కాబట్టి కుదిరిన వారు ఎవరైనా సరే మంత్రాలను జపించండి. ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కోరుకుంటారో, తమ జీవితంలో ఆర్థిక సమస్యలను రాకుండా ఉండాలని కోరుకుంటారో వారంతా చంద్రగ్రహణం సమయంలో ఈ చూపించబోయేటువంటి మంత్రాన్ని పఠించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. తర్వాత ఎవరైతే తమ శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో, తమ శత్రువులపై విజయం సాధించాలని కోరుకుంటారో వారు ఈ మంత్రాన్ని జపించాలి. అలాగే కోర్టు సంబంధిత కేసుల్లో విజయం సాధించాలని కోరుకునేవారు ఇక్కడ చూపిస్తున్న మంత్రాన్ని జపించాలి. అలాగే వ్యాపారంలో లాభం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు ఈ క్రింద చూపించిన మంత్రాన్ని జపించడం వల్ల మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అంతేకాదు మీ వ్యాపారం మరింత విస్తరించుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు కోరుకున్న చోట బదిలీ లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు. అన్నిటికన్నా కూడా ముఖ్యంగా జపించవలసిన ఒక మంత్రం మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం జపించడం వల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపించాలి.
ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే రుద్రాక్షమాలలో ఈ జపం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. చంద్రుడు అంటేనే మనఃకారకుడు, అంటే మనకు ప్రశాంతతనిచ్చేవాడు. మరి అలాంటి చంద్రుడిని ఈ గ్రహణ సమయంలో మానసిక ప్రశాంతత కోసం ఈ మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మీకు మానసికంగా ఉన్నటువంటి ఆందోళనలు ఇవన్నీ తొలగిపోయి ప్రశాంతత అనేది లభిస్తుంది. చంద్రగ్రహణ సమయంలో మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ మంత్రాలను పఠించడం వల్ల మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయని పండితులైతే చెప్తున్నారు.